ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతదేహానికి అపోలో వైద్య కళాశాలలో పోస్టుమార్టం పూర్తయింది. బలంగా దెబ్బలు తగలడం వల్లనే మృతి చెందినట్లు వైద్యులు నివేదికలో వెల్లడించారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న నిషిత్ ఛాతీకి స్టీరింగ్ బలంగా తాకిందని, నిషిత్ ఊపిరితిత్తులకు బలమైన గాయమైందని నివేదికలో పేర్కొన్నారు. లివర్ కూడా ముక్కలు ముక్కలయ్యిందని వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు. మంత్రి నారాయణ భార్య రమాదేవి కూడా నెల్లూరు బయలుదేరి వెళ్లారు. 22 సంవత్సరాల నిషిత్ నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో నిషిత్ ప్రయాణిస్తున్న బెంచ్ కారు అతివేగంగా మెట్రో స్తంభాన్ని ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిషిత్ స్నేహితుడు రాజా రవిచంద్ర కూడా ప్రాణాలు కోల్పోయారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కు రాజా రవిచంద్ర సహ విద్యార్థి. రాజా రవిచంద్ర స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుగా గుర్తించారు.